కళామణి ఫిలిం అవార్డ్స్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నిర్వాహకులు ఎస్పీ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ లో బాబ్ మోహన్, 30 years పృథ్వీరాజ్, అశోక్ కుమార్, ఆదిత్య, 369 ప్రొడ్యూసర్ శివలింగ కృష్ణ ప్రసాద్, గాయత్రి గుప్తా మొదలైన ప్రముఖ సినీ నటులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఇక సినీ రంగంలో వీరు చేస్తున్న సేవలకు ఈ కళామణి ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఇక బాబ్ మోహన్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. మా మదర్ పేరు మీద అవార్డ్స్ ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్లీ మదర్కి చాలా ఇష్టం, మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎంత బాగా చదివినా మీడియా ఫీల్డ్లోకి వెళ్తాను లేదా మూవీస్ చేస్తాను అని అంటే ఎప్పుడు అడ్డు చెప్పలేదు. సో అందుకని నాకు ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ చేద్దాము, ఎవ్రీ ఇయర్ చేసి, ముఖ్యంగా 24 crafts లో నేను గమనించింది ఏంటి అని అంటే, చాలా మంది టెక్నీషియన్స్ కి గుర్తింపు అనేది దొరకట్లా. సో నాకు అనిపించింది ఏంటంటే, నాకు తెలిసిన టెక్నీషియన్స్, స్క్రీన్ బిహైండ్ ఉన్న టెక్నీషియన్స్, ఆస్పైరింగ్ టెక్నీషియన్స్, వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ వాళ్ళని గుర్తిస్తూ, అది పాత కొత్త అని కాకుండా ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్ తోటి అమ్మ పేరు మీద చేయడం అనేది నేను కరెక్ట్ అనిపించింది. సో మా సిస్టర్స్కి ఇద్దరికి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా చేశారు. ఓకే, మదర్ పేరు మీద అవార్డ్స్ ఇస్తున్న ఒక ప్రెస్ కళాకారుడు, అరే ఇదే విచిత్రం. జనరల్ గా కొడుకులకు తల్లుల మీద ప్రేమ ఉంటుంది. తల్లులు అంటే కూడా చాలా పడిసచ్చే కొడుకులు, భార్యలను వదిలేసిన కొడుకులు కూడా ఉంటారు సమాజంలో. నేను అక్కడక్కడ విన్నాను. అమ్మ కొరకు ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందని మళ్ళీ రెండోసారి నిర్ణయం తీసుకున్నాను. ఈ తర్వాత 2-3 సందర్భాల్లో నాతో మాట్లాడటం జరిగింది, నేను మాట్లాడటం జరిగింది, ఆ ఇన్విటేషన్స్ అయితే చూడటం జరిగింది. అప్పుడు నాకు ఎంతో గౌరవం ఏర్పడింది తమ్ముడు పవన్ కుమార్ మీద. ఒక అమ్మ, ఆ అమ్మ పదంలో ఎంత ఆప్యాయత, ఎంత ఆరాధ్య దైవం లాగా, అసలు ఈ కుటుంబం అమ్మను అంత ఆరాధించడం నాకు చాలా 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 సంతోషం అనిపించింది. 20వ శతాబ్దంలో ఒక పాట ఉంటుందండి, కోటి రామకృష్ణ గారు మా గురువు గారికి అంత ఇష్టం ఆ పాట. అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మకు మించిన, అని వెళ్ళే పాట. ఆ పాట మళ్ళీ గుర్తు చేసుకున్నా నేను మీ ఇన్విటేషన్ సందర్భంగా.